ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీతి స్వరూపుడు అయిన మా దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మేము వినబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేనును నిలబడి ఉంటుండగా తండ్రి, మీ పక్షమున మీ మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా సహాయం చేయండి. తగిన వాక్శక్తిని, జ్ఞానమును అనుగ్రహించమని తండ్రి యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గత వారంలో మనం ఇదే వాక్య పఠన భాగాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. అయితే 9వ వచనం గురించి మనం గత వారం మనం ఆలోచన చేస్తున్నాం. ఈ వారం కూడా మనం దాన్ని చదువుకుంటున్నాం. 9వ వచనం మొదటి భాగంలో, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును. గత వారం మనం నేర్చుకున్నటువంటి అంశము అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏమి అడగాలో ఈ లోకానికి తెలియదు. శ్రీమంతుడైన దేవుణ్ణి ఏం అడగాలో, ఒక లోక సంబంధంగా ఒక మనిషి దగ్గరికి మనం పోతే ఏమైతే మనం సామాన్యమైనవి అడుగుతామో, భూ సంబంధమైనవి మనం అడుగుతాం. కానీ ప్రార్థన అనే పేరిట పరలోకమందున్నటువంటి దేవుణ్ణి కూడా మనం అడగడం మొదలు పెడితే అన్ని భూ సంబంధమైనవి మనం అడుగుతామని, అయితే మనం అడగవలసినది ఏంటి, మనం అడిగే అది దేవునికి ఇష్టమైనవా కావా అనేటువంటి విషయాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనం అదే భాగంలో నుంచి వెదకుడి మీకు దొరుకును, ఒకే వచనం 3 వారాలు మనం మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఒకే వారంలో మనం చెప్పుకోలేనటువంటి సందేశం కనుక 3 భాగాలుగా ఉన్నటువంటి ఒక వచనంలో మొదటి భాగాన్ని వెదకుడి మీకు దొరుకును అనేటువంటి భాగాన్ని గత వారం నేర్చుకున్నాం. మరి ఎంతమందికి అది బోధపడిందో తెలియదు, ఎంతమందికి అర్థమైందో అది తెలియదు. కానీ మంచి విషయాలు మనం గత వారంలో విన్నాం. ఏమి అడగాలి దేవుణ్ణి, అనేక మంది భక్తులు ఏం అడిగారు, ఏం అడగాలి దేవుణ్ణి, మనం ఏం అడగాలి, గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు దేవుని పిల్లలు ఏం అడిగారు, అలాగ మనం ప్రార్థన చేయడం, అలాగ మనం దేవుడిని అడిగినప్పుడు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం మనం ఖచ్చితంగా పొందగలం. పరలోక సంబంధమైనటువంటి ఈవులు దేవుని దగ్గర నుంచి నిజంగా పొందగలిగినవే, అవి దేవుని దగ్గర నుంచే పొందగలిగినవి. అలాంటివి మాత్రమే భక్తులు అడిగినట్టుగా గత వారం మనం విన్నాం. సొలొమోను ఏం అడిగాడో మీరు విన్నారు కదా, దావీదు ఏం అడిగాడో మీరు విన్నారు, అంతే కదా. ఇలాగా కొంతమంది ఏం అడిగారో, ఎలాగ వాళ్ళు ప్రార్థన చేశారో, ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలో అనేటువంటి విషయాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. అది మనం ఖచ్చితంగా అది మన జీవితంలో మనం పాటించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే మనం విన్నాం, ఇక్కడ విడిచిపెట్టేశాం అని మనం కాకుండా, ఇక్కడ విన్నది మనం ఖచ్చితంగా మనం పట్టుకొని వెళ్ళాలి. లోకంలో ఆ ఈదుల్లో, సందుల్లో, గొంతుల్లో మనుషుల మధ్య మనం ఏదో రకరకాలైనవి వింటాం, అవి మాత్రం మనసులో బాగా పెట్టుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏవి మనం చేత పట్టుకొని పోతే మనకు ప్రయోజనకరం అంటే దేవుని మాటలు, నిత్య జీవానికి నడిపించేటువంటి మాటలు మనం చేత పట్టుకొని వెళ్ళాలి. జీవవాక్యమును మీరు చేత పట్టుకొని ఈ లోకమందు జ్యోతుల వలె మీరు వెలగాలి అనేటువంటి మాటని మనం గ్రంథంలో చూడొచ్చు. జీవవాక్యాన్ని చేత పట్టుకుంటేనంట ఈ లోకంలో వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె మనం వెలుగుతూ కనపడాలి. ఎందుకంటే ఆరిపోయినటువంటి దీపాలుగా ఉన్న
మనందరినీ వెలిగించడానికి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలందరినీ ఆయన వెలిగించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన లోకంలోనికి వస్తూ ప్రతి వారిని ఏం చేస్తూ వచ్చాడట? వెలిగించుకుంటూ వచ్చాను అనేటువంటి మాటని మనం చూడొచ్చు. అంటే ఆరిపోయిన దీపాలుగా ఉన్నటువంటి మనల్ని మరలా వెలిగించినటువంటి గొప్ప దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని వెలిగించాడు. అయితే ఒక్కసారి మనం వెలిగింపబడిన తర్వాత మరలా మనం ఏం చేయాలంటే, వెలిగింపబడినటువంటి మనము ఆరిపోకుండా చూసుకోవాలి తప్ప మాటి మాటికి ఆరిపోతూ వెలుగుతూ అనేటువంటి పరిస్థితి మన జీవితంలో కనపడకూడదు. ఎందుకంటే అనేకసార్లు మనం చూస్తాం, కొద్ది రోజులు మనం ఆరిపోతుంటాం, కొద్ది రోజులు మళ్ళీ మనం వెలుగుతుంటాం. ఒకరోజు ఆరిపోతుంటాం, ఒకరోజు వెలుగుతుంటాం. ఈరోజు బాగా వెలుగుతాం మనం కదండి. ఈరోజు ఈ గంట మనం దగదగ వెలుగుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? వెలుగు సంబంధమైనటువంటి వాక్యము మన మీద విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము, వెలిగైనటువంటి వాక్యము మనల్ని మండిస్తుంది, మనల్ని వెలిగింపజేస్తుంది. ఆ వాక్యాన్ని మనం విన్నప్పుడు మనల్ని మనం వెలిగించుకుంటాం, వెలిగే దీపాలుగా మనం ఇక్కడ కనబడతాం. బాగుంది. అయితే ఇక్కడ వెలిగినటువంటి మనము మరలా ఒక గంట తర్వాత బయట అడుగు పెట్టిన తర్వాత మళ్ళా మనం ఏమైపోకూడదట? ఆరిపోకూడదు. ఒకసారి ఇక్కడికి వచ్చి మనం వెలిగించుకున్నటువంటి మనము బయటికి వెళ్ళిన తర్వాత మరలా మనల్ని దేవుడు చూసినప్పుడు అంట వెలిగే దీపాల వల్లే కనబడలేదు తప్ప ఆరిపోయిన దీపం వల్లే మనం కనపడకూడదు. ఆరిపోయే దీపం, వెలిగే దీపం అంటే అర్థం ఏంటంటే, ఆరిపోయే దీపం అంటే ఏదైతే మనం వాక్యాన్ని విన్నామో వాటిని మన హృదయంలో పదిలిపరుచుకోకుండా, ఆ వాక్యానుసారంగా మనం జీవించకుండా, మన జీవితం అలాగ లేనప్పుడు మనం ఆరిపోయిన దీపాల వలె దేవుడికి కనబడుతూ ఉంటాం. ఎప్పుడైతే వాక్యాన్ని విని వెలిగించబడిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే వాక్యము చేత మనం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వెలిగించుకుంటూ ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం దిద్దుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటామో, ఎప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతామంటే మనల్ని మనము వెలిగించుకుంటూ ఉంటాం. మనము వెలుగుతున్నటువంటి దీపాల వలె దేవునికి కనబడతాం. చూడండి, మనం కూడా ఎప్పుడైనా దీపం అవసరమైనప్పుడు మనం వెలిగించుకుంటే అది వెలుగుతూ ఉన్నప్పుడు మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కదండి. కరెంటు పోయింది నైటు, మనం ఒక దీపాన్ని వెలిగించుకుంటాం. దీపం వెలిగింపబడిన తర్వాత ఆ దీపం వెలుగుతూ ఉంటేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ దీపం వెలిగించిన వెంటనే మళ్ళీ ఆరిపోతుంది అనుకో, ఎన్నిసార్లు వెలిగించినా ఆరిపోతుంది అనుకో, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనకి బాధాకరంగా ఉంటుంది. ఎందుకు ఇది వెలగటం లేదు, ఏంది ఊరికనే ఆరిపోతుంది అని మనం ఎలా అయితే మనం బాధపడతామో అలాగేనట మనం ఇక్కడ వాక్యము చేత వెలిగింపబడిన తర్వాత వెలిగింపబడిన మనము వెలుగుతూనే ఉండాలి తప్ప మళ్ళా సాయంత్రానికి మనం ఏం చేయకూడదట? ఆరిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఆరిపోయిన దీపాలుగా ఉన్నటువంటి మనల్ని తన వాక్యము వెలిగిస్తూ ఉంది. ఆ వాక్యము చేత నువ్వు వెలగాలి. ఆ వాక్యము చేత నువ్వు నువ్వు మండుతూ కనపడాలి దేవునికి. అందుకే గత వారంలో మనం విన్నటువంటి పాఠం మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఏమి అడగాలి దేవుణ్ణి? ఎందుకంటే ప్రతి నిత్యం దేవునికి మనం ప్రార్థన చేస్తాం. ఉదయం సాయంత్రం మనం ప్రార్థన చేస్తాం, మంచిదే. అయితే ప్రార్థన ప్రతి దినం మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుండాలంటే, ఏమి అడగాలో మనకు గుర్తుండాలి. అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి సందేశాన్ని గత వారం మనం విన్నప్పుడు ఏమి అడగాలో, భక్తులు ఏమి అడిగారో, ఏమి అడిగితే అది దేవునికి న్యాయంగా ఉండి వాళ్ళు పొందారో అది విన్నటువంటి మనము ప్రతి దినం అనుదిన మన ప్రార్థన కూడా దేవునికి అనుగుణమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఏది అడిగితే దేవుడికి
అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే మనం మన ప్రార్థనలో అడుగుతూ ఉండాలి. అది మనకి ఎలా అయితే గుర్తుండాలో ఈరోజు మనం అదే వచనంలో నుంచి వెదకుడి మీకు దొరుకును అనేటువంటి అంశం కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఆ లోకంలో మనిషి, ఈ లోకంలో పుట్టినటువంటి మనిషి ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి ముదిమి వచ్చి మరలా కాటికి చేరేంత వరకు కూడా ఈ లోకంలో ఉన్నదంతా మనిషి వెతుకుతూ ఉంటాడు. దేవుడిచ్చినటువంటి గ్రంథంలో వెదకుడి మీకు దొరుకుననేటువంటి మాటని చదువుకున్నటువంటి మనము ఏమి వెదకాలో కూడా అది మనం తెలుసుకొని ఉండాలి. అంతే కదండి. లోకంలో మనిషికి తెలిసినటువంటి వెతుకులాట ఏంటి? లోకంలో మనిషికి తెలిసినటువంటి వెతుకులాట ఏంటి? లోకంలో కడుపు కోసం, ఒంటి కోసం, కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, భూ సంబంధమైనదే మనిషి వెతుకుతూ ఉంటాడు. ప్రకృతిలో ఉన్న దాని కోసమే మనిషి యొక్క వెతుకులాట ఉంటుంది. ప్రతిరోజు ప్రతి మనిషి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు భూ సంబంధమైన వాటినే మనం వెతుకుతూ ఉంటాం. వాస్తవా కాదా ఆలోచన చేయండి. భూ సంబంధమైన వాటినే మనం వెతుకుతూ ఉంటాం. ఉదయం లేచి మనకి ఏం కావాలో ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన ప్రకారంగా దానిని మనం వెతుకుతూ ఉంటాం. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చదువులు చదివించాలని ఆలోచన చేస్తాం. ఏ బడిలో చేరిస్తే మంచిదని వెతుకుతాం. వాళ్ళకి వయసు వచ్చినప్పుడు ఆడపిల్లకైతే ఒక మంచి పిల్లోడిని చూసి చేయాలని వెతుకుతాం. మగపిల్లోడైతే ఒక మంచి పిల్లను చూసి చేయాలని వెతుకుతాం. అలాగే చదివిన వాడు ఉద్యోగం చేయాలని ఉద్యోగాన్ని వెతుకుతాడు కదండి. ఈ లోకంలో మనిషి వెతకడం అనేది ఎంచుకున్నప్పుడు భూ సంబంధమైనది, తనకు కావలసినది ప్రతిది కూడా మనిషి వెతుకుతూనే ఉంటాడు. ఉదయం లేచాం మనం, ఉదయాన్నే లేయడంతో ఏం వెతికారు చెప్పండి? ఏం వెతుకుతాం మనం చెప్పండి? ఉదయాన్నే లేచాము, లేచిన తర్వాత మనం ఏం వెతుకుతాం? ఏం వెతుకుతాం అంటే ముందు బ్రష్ ఎతుకుతాం. అంతే కదండి. ఉదయాన్నే లేచా ముందు బ్రష్ ఎత్తుకుతాం. ఎందుకు బ్రష్ ఎత్తుక్కోవాలి? ఎందుకు మనం బ్రష్ ఎత్తుక్కాలంటే బ్రష్ చేసిన తర్వాత తినాలి కాబట్టి. అంతేనా? మనం తినాలంటే ముందు ఏం చేయాలా? బ్రష్ చేయాలి. బ్రష్ చేస్తాం, బ్రష్ ఎత్తుక్కుంటాం, బ్రష్ చేస్తాం. ఆ తర్వాత మనం తినడానికి ఏం కావాలో చూసుకొని తినడానికి వెతుకుతాం, తినడానికి వండుకుంటాం, దాన్ని తింటాం. మళ్ళా మధ్యాహ్నం అయిన తర్వాత మళ్ళా దానికోసం వెతుకులాట. మరలా సాయంత్రం అయిన తర్వాత మళ్ళా సాయంత్రం కూడా తినడం వెతుకులాట. తినటం, తాగటం. ఈ లోకంలో ఉన్నది అంతే కదండి. వెతకడం అంటే అదే కదా, ఇంకేముంది చెప్పండి? అవసరమైన బట్టలు వెతుకుతాం, లేకపోతే పనికి పోవాలనుకుంటే పని వెతుకుతాం. లోకంలో మనిషి వెతికేది అదే, అంతకుమించి ఇంకా వెతికేది ఏముంటుంది? అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, వెదకుడి మీకు దొరుకును. అయితే ఆయన ఏమి వెదకమన్నాడో, ఏమి వెతికితే మనకు ప్రయోజనకరమో గ్రంథకర్త లూకా గారు ఈ ప్రస్తావన గ్రంథంలో రాస్తున్నాడంటే, ఏమి వెతికితే మనకు ప్రయోజనకరమో గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అది మనకి అర్థమవుతుంది. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అశ్రద్ధగా ఉండబాకండి దయచేసి, అనాలోచనగా ఉండబాకండి దయచేసి. మనం కూర్చున్నటువంటి ఒక గంట ఇది మనకి ప్రయోజనకరంగా మార్చబడాలి. మనం మాట్లాడుతున్నది దేవుని మాటలు, ఇవి నా మాటలు కాదు. మనం కూర్చున్నది దేవుని సన్నిధి అని మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఒక మనిషి దేవుని సన్నిధిలో అనాలోచనగా కూర్చున్నా దేవుని యొక్క శాపాన్ని మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అనాలోచనగా మనం కూర్చోకూడదు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయంతో, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయంతో ఏం చేయాలంటే మనం ఇక్కడ భయము భక్తి కలిగి మనం కూర్చోవాలి. దేవుని మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. దేవుని మాటలు మనకు వినబడుతున్నాయి. దేవునిని మనం ఇక్కడ అందరం కలిసి ఆరాధిస్తున్నాం. ఇక్కడంతా మనం ఎందుకు వచ్చి కూర్చున్నామండి? ఇక్కడ మనం అంతా ఎందుకు వచ్చి కూర్చున్నాం? ఆదివారం అయింది కదా అని వచ్చి కూర్చున్నామా? ఇక్కడ లేదండి. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే దేవుని కుటుంబంగా మనం ఇక్కడ చేరాము. ఆయనను ఆరాధించడానికి మనం కూర్చొని ఉన్నాం. ఎందుకు కూర్చున్నామంటే మనం ఇక్కడ ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం.
ఆత్మతో సత్యముతో, ఆత్మ కలిగి ఆత్మ ద్వారా సత్యముతో తండ్రిని ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మనం ఇక్కడ చేరి ఉండాలి. ఎందుకంటే మందమతులుగా కూడా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదట? మందమతులుగా. ఉదాహరణకి రోడ్లో ఏదైనా ఒక ప్రకటన మనకి వినబడుతుందంటే ఏం వింటాంలే అన్నట్టుగా ఉంటారా? అలాగా ఏం వింటాంలే అన్నట్టుగా ఉంటారా? ఉండరు. పడుకునే వాళ్ళు కూడా లేచి బయటకు వస్తారు, అంతే కదండి. పడుకునే వాళ్ళు కూడా లేచి బయటకు వస్తారు. ఎందుకంటే ఏం చెప్తున్నాడో విందాము అని. ఊళ్ళో ఒక దండోర ఒక చాటింపేస్తుంటే అది మనకి ప్రయోజనకరం అని చెప్పి మనం ఎలా అయితే మనం చెవులు ఇస్తామో, ఇది దానికంటే మించినది. నీ ఆత్మ ఉన్నత లోకానికి నడిపించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తండ్రిని ఆరాధిస్తూ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే తండ్రిని మనం మెప్పించగలగాలి. ఇక్కడ నిన్ను పరలోకానికి తీసుకోవాలంటే, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను పరలోకానికి ఆయన ఆహ్వానించాలంటే ఆయనను మనం మెప్పించాలి. దేవుని మెప్పు మనం కోరాలి. ఏమండి? దేవుని మెప్పు కోరడానికి మనిషి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఈరోజు? దేవుడు నన్ను మెచ్చుకోవాలంటే నేనేం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నాడా? చెప్పండి. మనుషుల మెప్పుని ఈరోజు మనిషి ఆస్వాదిస్తాడు. మనుషులు మెచ్చుకుంటే చాలు, మనిషికి బాగా కనబడితే చాలు, మనుషులు మెచ్చుకుంటే చాలని కోరుకునేటువంటి ఈరోజు మనిషి దేవుడు మెప్పుని మనిషి కోరుకోవటం లేదండి. మరి దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఎలా మనం క్రమాన్ని కొనసాగిస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడో మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు మనం కోరడానికి ప్రయత్నం చేయాలి. మరి దేవుని మెప్పు మనం కోరాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయనను మనం మెప్పించడానికి ప్రయత్నం చేయాలి. నా ఆరాధనని ఆయన అందుకుంటున్నాడా లేదా, నా ఆరాధనని ఆయనకి సమర్పణ జరుగుతుందా లేదా అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా భయముతో మనం చేస్తూ ఉండాలి. చూడండి, మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మన ఆది సహోదరులు అనొచ్చు, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యూని హేబేలు, వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఒకరోజు దేవునికి బలి ఇవ్వాలి అని అనుకున్నారు. బాగా వినాలి మీరు ఇక్కడ. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యూని హేబేలు అనేటువంటి ప్రారంభ కుమారులు భూమి మీద. దేవుని కుమారుడైన ఆదాముకు పుట్టినటువంటి కుమారులు ఇద్దరు భూమి మీద, ఇద్దరు. వారు కయ్యూని హేబేలు అయితే వాళ్ళిద్దరు ఒకరోజు అనుకున్నారు, మన దేవునికి మనం బలిద్దాము, దహన బలి సమర్పిద్దాము అని అనుకున్నారు. దహన బలిని ఇద్దరు సమర్పించాలని అనుకున్నారే తప్ప దహన బలిని సమర్పించినప్పుడు అది దేవునికి యోగ్యకరంగా ఉందా, దేవునికి ఇష్టకరంగా ఉందా, దేవుడు మెచ్చుకోదగినటువంటిది మనం చేయగలుగుతున్నామా అనేది వాళ్ళు ఏం చేయలేకపోయారంటే ఆలోచన చేయకుండా వాళ్ళు బలి ఇవ్వడం అనేది జరిగిందండి. ఇద్దరు తీసుకుని వచ్చారు. వాళ్ళ యొక్క అర్పణ తీసుకుని వచ్చి దేవునికి అర్పించినప్పుడట మరి హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యూను బలిని దేవుడు ఎందుకు అంగీకరించలేదండి? చెప్పండి. ఇద్దరు అర్పించారు కదా. కయ్యూనేమో తన పొలంలో పంట తీసుకొచ్చాడు, హేబేలేమో మందలో నుంచి తొలుసులు పుట్టినటువంటి కొవ్వినది ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో తీసుకొని వచ్చాడు. వాళ్ళిద్దరు కలుసుకొని అర్పించారు. అయితే ఎందుకు కయ్యూని యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేదు? ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ మనమంతా వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మనమంతా వచ్చి కూర్చొని మన అర్పణ దేవునికి సమర్పిస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కయ్యూను తన పొలంలో పంట తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు, అర్పించడానికి వచ్చాడు. అలాగే హేబేలు కూడా తన యొక్క గొర్రె పిల్లని తీసుకుని వచ్చి అర్పించడానికి వచ్చాడు. ఈరోజు మనం అందరం కూడా ఆయనకు సమర్పించడానికి, ఆయనను ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అయితే మనం ఏం ఆలోచించాలంటే నా సమర్పణ లేకపోతే నా యొక్క అర్పణ లేక నా యొక్క ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉందా లేదా? ఇలాగా మనం ఆలోచన చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ఎందుకో తెలుసా? కయ్యూను తన యొక్క అర్పణని దేవుడు ఏం చేయలేదట, అంగీకరించలేదు.
కయ్యూను తన యొక్క అర్పణని అంగీకరించలేదని గ్రంథంలో మనం చదివాము కాబట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు లైవ్లో ఉన్నటువంటి మనము నా అర్పణని దేవుడు అంగీకరిస్తున్నాడా, నా ఆరాధనని దేవుడు స్వీకరిస్తున్నాడా, ఎవరికి వాళ్ళు మీరు కూడా మీ ఆరాధనని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేది మరి కయ్యూనదైతే మనకు అర్థమైంది, గ్రంథం చదివాం కాబట్టి. ఇప్పుడు మరి మీ సంగతి, మన అందరి సంగతి చెప్పండి ఒకసారి, ఆలోచనలో పడాలి మీరు. ఇప్పుడు కయ్యూనది అంగీకరించలేదని గ్రంథంలో ఉంది కాబట్టి చదివాం కాబట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? అంగీకరించకపోని వచ్చామా, కూర్చున్నామా, గంట గడిపామా, వెళ్ళిపోయామా, అంతేనా? దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ నేను లెక్క పెట్టుకోవడానికి సరిపోతారేమో, అంతే కదండి. పలానాళ్ళు వచ్చారు, పలానా వచ్చింది అని నేనేదో లెక్క పెట్టుకోవడానికి మాత్రమైతే సరిపోద్ది తప్ప మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేది మనము ఆలోచన చేయాలి. ఒకవేళ అంగీకరించకపోతే కయ్యూని యొక్క బలి అంగీకరించినందున కయ్యూను ఎలా అయితే దేశదిమ్మరై వెళ్ళిపోయాడో, దేవుని మందిరానికి లేక దేవుని సన్నిధికి ఎలా దూరం అయిపోయి వెళ్ళిపోయాడో, ఈరోజు మనం మందిరంలో ఉన్నా కూడా మనం దేవునికి దూరంగానే బతుకుతుంటాం. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, మేము ప్రతి ఆదివారం ఆరాధనకు రాలేదా అని అంటే, వచ్చారు కానీ మీరు దూరంగానే బ్రతికారు. ఎందుకు అంటే మీరు ఆలోచన చేయలేదు. మీరు ఆలోచన చేయకుండా మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన యొక్క ఆరాధన దేవుడు అందుకుంటున్నాడా లేదో మనం ఆలోచన చేయాలి. అర్థమైపోద్దండి మనకి, మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి. అందుకే ఒక మాట అంటాడు, నీకు విశ్వాసం ఉన్నదో లేదో నిన్ను నువ్వేం చేసుకోమన్నాడట, పరీక్షించుకో. నీలో విశ్వాసం ఉన్నదో లేదో నిన్ను నీవు పరీక్షించుకో అనే మాట ఎందుకు రాశాడంటే నీకు అర్థమైపోద్ది. ఇక్కడ కయ్యూనికి కూడా అర్థమైపోయింది, నా యొక్క బలిని అంగీకరించకపోవడానికి గల కారణం నా అతిక్రమమే, నా అవిశ్వాసమే అని కయ్యూనికి అర్థమైపోయింది. ఈరోజు మనకు కూడా అర్థమవ్వాలి, మనం విశ్వాసం కలిగి ఆయనను ఆరాధించడానికి ఇక్కడ కూడిన్నామా, లేకపోతే ఏదో పోకపోతే బాగుండదులే, రాకపోతే బాగుండదులే అని మనం వచ్చిపోతున్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయితే మనం ఇక్కడ చేరుట అది మనకి ప్రయోజనకరంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం వెతకాలి, భూమి మీద ఏమి వెతకాలో ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే లోకంలో మనం నిద్రలేసిన దగ్గర నుంచి ప్రతి మనిషి అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేకమైన మనిషి వెతుకుతూ ఉంటాడు. ఏది వెతికి సాధించినా అది ఈ భూమి మీద బ్రతకడానికి మాత్రమే పనికొస్తుంది. బాగా వినాలి మీరు. ఈ లోకంలో నువ్వు వెతికి సంపాదించింది ఏదైనా ఉంటే అది ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుద్దే తప్ప ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీవు ఉండబోయేటువంటి ఆ లోకంలో ఏమి కూడా నువ్వు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి నీకు ఉండదు. నువ్వు ఈ లోకంలో సంపాదించుకున్నది ఏది కూడా నువ్వు వెళ్ళబోయేటువంటి లోకానికి అది ఉపయోగపడదు. ఇప్పుడు 100 పట్టు చీరలు కొని ఆడ పెట్టుకున్నాం అనుకుందాం. బాగా డబ్బు ఉండి 100 పట్టు చీరలు కొని బీరువాలో దాపెట్టావు. బట్టలు లేకుండా బయటను పోయే వాళ్ళు ఎంతమందినో చూసినా వాళ్ళకి నువ్వేమి ఇచ్చిన దాఖలాలు లేవు. నువ్వు మాత్రం దాపెట్టుకున్నావు. ఒకరోజు నువ్వు చచ్చిపోయిన తర్వాత 100 పట్టు చీరల్లో ఒక పట్టు చీర అయినా ఎత్తుకొని పోతావా? ఎత్తుకోగలమా? ఎత్తుకోబా.
అయ్యా 4 వేయండి నా పెట్టులో, నేను అడగబోయి కట్టుకుంటానని ఏమైనా అంటారా? లేదండి, అలాంటి అవకాశాలు లేవు. భూమి మీద ఏది కూడా, ఈ భూలోకంలో ఉండేది ఏది కూడా మనం మరణించి వెళ్ళిపోయిన తర్వాత మనం ఉండబోయేటువంటి లోకంలో ఉపయోగపడేది ఏది లేదండి. అందుకే ఒక దిక్కడ ఏమని రాయబడిందంటే, అన్నవస్త్రములు గలవారై ఉండి. ఏమి ఉంటే సరిపోద్దని అంటున్నాడు అక్కడ. అన్న వస్త్రములు, కట్టుకోవడానికి కొద్దిగా బట్టలు, 3 పూట్ల తినడానికి అంత తిండి కలవారై ఉంటే చాలు. ఎందుకంటే ఇంకంతకు మించి ఏమి సంపాదించుకున్నా, అంతకు మించి నువ్వు ఏమి వెతికినా సరే అది నీకు ఉపయోగపడదు, అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. ఏమి వెతకాలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఏమి మనుషులు వెతుకుతున్నారో కొన్ని మాటలు కూడా మనం ఆలోచన చేద్దాం. మనం లోకంలో వెతికేటువంటి అవి ఎలాంటివో కూడా లేఖనాల ద్వారా, నా నోటితో నేను మంచివి కాదనో చెడ్డవనో నేను చెప్తే మీరు నమ్మాల్సినటువంటి అవసరత లేదండి. నా నోటి మాటలు మీరు నమ్మాల్సినటువంటి అవసరత లేదు. లోకంలో మనిషి ఈ లోకానికి సంబంధించిన అనేకం వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ వెతికి సంపాదించుకునేవన్నీ అవి మంచిగా చెడుగా, మంచివా చెడు అనేటువంటి గ్రంథంలో నుంచే మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే నా సొంత మాటలు మీకు ఏదైనా చెప్పేసి నేను వెళ్ళానంటే దానివల్ల నా శాపం నేను తెచ్చుకుంటా, విన్నందుకు మీరు కూడా పొందుతారు. కాబట్టి ఏదైనా దేవుడు తను ఇచ్చినటువంటి గ్రంథంలో అవి ఉన్నాయా లేవా అనేవి కూడా మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఏమి వెతకాలి అనేటువంటి వచనం కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. చాలు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. ఎందుకు ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల వైపు చూస్తూ ఆయన ఏమి ఆలోచన చేస్తున్నాడంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. నరులను వెతుకుతూ ఉన్నాడంట. నరులను వెతుకుతూ ఉన్నప్పుడు ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది పైనే భూమి మీద మనుషులుంటే వీళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడంట. ఏ ఉద్దేశంతో దేవుడు చూస్తున్నాడంటే, వివేకము కలిగి నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట. వెతికే వాళ్ళు ఎవరు లేరని ఆయనకి కనబడుతుంది. ఎందుకు ఎక్స్పెషల్గా గ్రంథంలో నన్ను వెతుకువారు లేక దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. కలరేమో అంటే అర్థం ఏంటి? అసలు ఆ మాటలో ఆంతర్యం ఏంటి? దేవుణ్ణి వెతుకువారు కలరేమో అంటే ఇంకా లోకంలో ఉన్న మనుషులందరూ దేన్ని వెతుకుతున్నారట? ప్రయోజనం లేనిది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనదే మనిషి వెతుకుతూ ఉన్నాడే తప్ప మనిషికి ప్రయోజనకరమైనది వెతకాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారంటే దేవుణ్ణి విడిచిపెట్టి సమస్తాన్ని వెతుకుతున్నాడు మనిషి. ఇక్కడ భూమి మీద మనిషి దేవుణ్ణి వెతకాల్సింది పోయి ఈ అనంతమైన సృష్టిని, ప్రకృతిని, పంచభూతాలలో నిన్ను ఉంచి పదిలంగా నిన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి మనిషి వెతకాల్సింది పోయట. ఇంత ఇచ్చిన దేవుణ్ణి అసలు మర్చిపోయాడు మనిషి. భూమి మీదకి వచ్చిన తర్వాత
ఇక పరలోకం ఉందని, పరలోకానికి వెళ్ళాలన్న సంగతి, దైవలోకానికి తిరిగి చేరాలన్న సంగతి మనిషి మర్చిపోయాడు కనుకనే కీర్తనలు 90వ అధ్యాయంలో నరులారా తిరిగి రండి, అయ్యా రండి, తిరిగి రండి, అయ్యా బాబులారా రండి. ఎందుకు రండి అంటే, తరతరాలకి నివాస స్థలం నేనయ్యా, భూలోకం కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాడు గ్రంథంలో? ఆ మాట అంటే, లోకానికి వచ్చినటువంటి మనిషి ఇదే శాశ్వతమని, ఇదే దిక్కని, ఇదే నిరంతరం ఉండేదని. మనిషి యొక్క పాకులాట ఈ లోకంలో. 100ల కోట్ల ఆస్తి సంపాదిస్తున్నారు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. సంపాదించేవాడు కూడా, ఉన్నవాడు కూడా ఇంకా సంపాదన మీద ధ్యేయం పెంచి ముందుకు వెళ్తా ఉన్నాడు. వాడి యొక్క ఆలోచన ఏంటి? ఆ మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలో ధనం ఉంటేనే మనకి ప్రయోజనకరం, ధనమే దైవం, ధనం ఉంటేనే మనకు సరిపోద్ది అని మనిషి ధనం మీద 3 రకాలుగా లోకంలో మనిషి వెతుకుతూ ఉంటాడు. నెంబర్ 1, వెతుకులాటలో మనిషి లోకంలో ఏం వెతుకుతుంటాడంటే, 1 ధనాపేక్షపరుడై ధనాన్ని వెతుకుతూ ఉంటాడు. 2ది స్త్రీలోలుడై స్త్రీలను వెతుకుతూ ఉంటాడు, వ్యభిచార మనసు కలిగి వెతుకుతూ ఉంటాడు. 3వది ఏం వెతుకుతుంటాడంటే, అధికారాన్ని వెతుకుతూ ఉంటాడు. నాకు అధికారం కావాలి, నేను అధికారిని అవ్వాలి, దేశాన్ని పాలించాలి, రాష్ట్రాన్ని పాలించాలి. అంటే 1 మనిషి అధికారం సంపాదించుకోవడానికి వెతుకుతూ ఉంటాడు. ఈ అధికారం సంపాదించుకోవడానికి అనేక మందిని అనగదొక్కుతాడు, అనేక మందిని చంపేస్తాడు, అనేక మందిని మాయం చేస్తాడు. అలా అనేక రకాలుగా వాడు ప్రవర్తించిన తర్వాత, అనేక తప్పుల మీద తప్పులు చేసిన తర్వాతే ఒకడు అధికారి అవుతాడు. మామూలుగా అవడండి అధికారి అవడు. అంటే లోకంలో మనిషి వెతుకుతున్నది 3 రకాలుగానే మనిషి వెతుకుతూ ఉంటాడు. ఈ 3 కోసమే ఈ లోకంలో మనిషి తిరుగుతూ ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, అవి ప్రయోజనకరమైనవి కావు. ఆయన ఆలోచన ఎలా ఉందంటే, నన్ను వెతుకువారు కలరేమో. చూద్దాం ఆ మాటను మనం మళ్ళా చదువుదాం. 2వ వచనం, వివేకము కలిగంట. మనుషులకి ఏమీ లేదంట. మొట్టమొదటిగా ఒక మనిషికి వివేకము కానీ ఉంటేనంట, ఆ మనిషి ఏం వెతకాలో వెతుకుతాడట. అంటే లోకంలో ఉన్న మనుషులకి వివేకం లేదా? లోకంలో ఉన్నటువంటి మనిషికి వివేకం లేదు కనుకనే గ్రంథంలో దేవుడు ఒక మాట రాస్తాడండి, పావురం వలె నిష్కపటముగాను, పాము వలె వివేకము కలిగి మీరు ఉండండి. వివేకం దేంట్లో ఉంటుందట? పాములో ఉంటుందట వివేకం. ఒక మనిషి వివేకాన్ని సంపాదించుకోవాలంటే, వివేకం ఎలా ఉంటుందో నేర్చుకోవాలంటే పామును చూసి నేర్చుకోవాలంట. మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండండి. నిష్కపటమైనదంట పావురం. ఎటువంటిదట? నిష్కపటమైనదంట పావురం. పాము వివేకము కలిగినదట. తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ఎంత వివేకము కనపరుస్తుందో పాము. అంటే నీవు పాము వలె వివేకము కలిగి ఉండాలి అనే మాట మనిషికి నేర్పిస్తున్నాడంటే దేవుడు, ఇప్పుడు మనిషిలో ఏమి లేకుండా పోయిందట? వివేకము లేకుండా పోయింది. వివేక శూన్యుడైపోయాడు మనిషి. దేవుని పోలిక, దేవుని స్వరూపంతో పుట్టినటువంటి మనిషి, ఆ మనిషికి రోజు ఏం లేదంటే వివేకము లేదు. ఒకవేళ వివేకము ఉన్న ఎడల వాడు దేనిని వెతుకుతాడంటే ప్రయోజనకరమైనదే వెతుకుతాడు. అది దేవుడై ఉంటుంది. ఆ మాటను మనం చదువుదాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అదే 3వ వచనంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. బొత్తిగా ఏమైపోయినారట? చెడిపోయినారు. దారి తెలిగిపోయినారు. ముందు తన మార్గం ఏంటో మర్చిపోయారు. ఎక్కడి నుంచి వచ్చాడో మనిషి జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా అక్కడికి చేరును కదా అనే మాట గ్రంథంలో ఉంటుంది.
అంటే మనిషి లోకానికి వచ్చిన తర్వాత ఈ లోక యొక్క రంగుల ప్రపంచాన్ని చూసిన తర్వాతట యేసుప్రభువును కూడా సాతానుడు ఈ లోకాన్ని చూసి మాయ చేయాలని చూశాడు. ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయి లోక రాజ్యాలన్నిటిని ఒక నిమిషంలో చూపించట, ఈ రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి, నువ్వు నాకు గాని దండం పెడితే ఇవన్నీ నీకు అప్పగిచ్చేస్తానని అంటాడు. అంటే లోక రాజ్యాలన్నీ ఎలాంటివి అంటే, లోకాన్ని ఒకసారి మనం చూస్తే ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఈరోజు లోకంలో ఉన్నాయి. 5వ తరగతి చదివే మగపిల్లవాడు చెడిపోవాలంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో అర్థమవుతుందండి. 5వ తరగతి చదివే పిల్లాడు చెడిపోవాలంటే ఈ లోకంలో అన్నీ అందుబాటులోకి వచ్చేసాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు? పసిబారులతో సహా వ్యభిచార బుద్ధి ఉన్నటువంటి పిల్లలండి. పసిపిల్లలు, పసిబాలురట. లోతు కుటుంబాన్ని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళల్లో వృద్ధులతో పాటు పసిబాలురు కూడా వచ్చారు. ప్రేమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి నిజంగా వివేకము కలిగిన వాడైతే దేవుణ్ణి వెతుకుతాడు. అయితే దేవుడు చూసినప్పుడంట మనుషులు ఎలా అయిపోయి ఉన్నారంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఒకడును లేడు. మేలు చేయువాడు ఎవడును కూడా, మేలు చేసేవాడు లేడంట లోకంలో. ఏమంటే ఇది గ్రంథంలో రాయించిన మాట అండి. అంటే మేలు చేసేవాడు లేడు, మేలుని వెతికేవాడు లోకంలో లేడు. ఇప్పుడు మేలు చేయాలంటే ముందు ఏం వెతకాలి? మనం కనుగొనాలి, మేలునే వెతికి కనుగొనాలి. మరి ఏంటా మేలు? అంటే దేవునిని వెతుకుట లోకంలో ఉన్న ప్రతి మనిషికి మేలుకరమైనటువంటి పరిస్థితి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన పరిశీలన చేస్తున్నప్పుడట, మరి దేవుణ్ణి వెతికేటువంటి మనిషి లోకంలో ఎవరు కూడా లేరు. మరి ఏమి వెతికితే ప్రయోజనకరమో గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుణ్ణి ఎవరైనా వెతుకుతూ ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, మరి లోకంలో ప్రతి ఒక్కరు దేవుడా దేవుడా అంటున్నారు కదండి. లోకంలో అనేక వర్గాల వాళ్ళు ఉన్నారు. లోకంలో అనేక వర్గాలు ఉన్నాయి. లోకంలో అనేక విశ్వాసాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళందరి నోట కూడా దేవుడు దేవుడు అనే పదమే వస్తుంది కదా. ఎక్కడికి పోతున్నాం అంటే, మేము గుడికి పోతున్నాం, దేవుడికి మొక్కుబడి చెల్లించుకోవడానికి పోతున్నాం, మేము గుడికి పోతున్నాం అని ప్రతి మనిషి కూడా దేవుడు దేవుడు అంటున్నాడు కదా. ఇక్కడ దేవుడేమో ఆయన వెతకట్లేదని, మనుషులు వెతకట్లేదని అంటున్నాడు ఇక్కడ లేఖనంలో. మరి ఏంటి ఈ రెండిటికి గల వ్యత్యాసం ఏంటి? అర్థమవుతున్నాయి నేను చెప్పే. లోకంలో ప్రతి మనిషి దేవుడు అంటున్నాడు, దేవుడు దేవుడు అంటున్నాడండి. హైందవులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధ మతస్థులు కానీ, జైన మతస్థులు కానీ, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నోట దేవుడు దేవుడు అని అంటూ ఉన్నారు. అది ఇక్కడ దేవుడేమో గ్రంథంలో ఏమంటున్నాడంటే, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తుంటే అట్టంటి వాళ్ళు ఎవరు కనపడలేదంట. మరి ఇప్పుడు ఈ పోయేవాళ్ళు, దేవుళ్ళు అనే పేరిట పోయేవాళ్ళ పరిస్థితి ఏంటండి? వీళ్ళందరూ దేవుడిని ఎతకట్లేదా? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. గ్రంథంలో ఏమో దేవుడిని వెతకట్లేదని అంటుంది గ్రంథం. లోకాన్ని మనం ఒకసారి చూసినప్పుడు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా దేవుడు దేవుడు అనే పదాన్ని కలిగి పోతున్నాడు కదా. మరి దానికి దీనికి సంబంధం ఏంటి, లేకపోతే వ్యత్యాసం ఏంటి? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదే 3వ వచనంలో దానికి ఆన్సర్. మళ్ళా చదువుదాం ఒకసారి. 3వ వచనంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అదంట. ముందు ఏంటి కారణం? అందరూ దేవుడు అంటున్నారు, ప్రతి ఒక్కరు దేవుడు అంటున్నారు. పై వచనంలో ఏమో దేవుడిని వెతకట్లేదని గ్రంథం అంటుంది. లోకాన్ని మనం చూసినప్పుడు ప్రతి మనిషి కూడా దేవుడు దేవుడు అంటున్నాడు. వానికి నచ్చిన సిద్ధాంతంలో దేవుడు అనే పదంలో పెట్టుకుని వెళ్తున్నాడు.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే 3వ వచనం 2వ పాయింట్లో మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే దాని అర్థం ఏంటంటే మేలు చేసేవాడే, మంచి చేసేవాడే దేవుణ్ణి వెతికేవాడు అని అర్థం అండి. పాయింట్ ఇక్కడ అర్థమవుతుందా? 4 రోజులు మనం 40 రోజులు ఒక పని చేసాం, ఒక దీక్షలో ఉన్నాం 40 రోజులు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రాగతలిగే ఇక 40 రోజుల తర్వాత మనం చేసే దీక్ష ఏంటి? మనం చేసే దీక్ష ఏంటంట, ఈ 40 రోజులది మనం పోగొట్టుకున్నదంతా ఒక రోజే దాగేసి పడిపోవాలి. అర్థమవుతుందా? 40 రోజులదంతా ఒకేసారి తాగి పడిపోవడమే. అంటే 40 రోజులు దేవుడు 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 అనిందంతా ఇక్కడ ఏమంటున్నాడంటే కింద మాటలో మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. మేలు చేసేవాడే, మంచి చేసేవాడే, సత్క్రియ చేసేవాడే, మంచి ప్రవర్తన కలిగిన వాడే దేవుని వెతికినట్టు. అది పాయింట్ ఇక్కడ. దేవుణ్ణి వెతకట్లేదని ఎందుకు అన్నాడంటే గ్రంథంలో మేలు చేసేవాడే, మంచి చేసేవాడే, సత్ప్రవర్తన కలిగి జీవించేవాడే దేవుణ్ణి వెతికినట్టు. మనం చర్చిలకు పోతున్నా, మసీదులకు పోతున్నా, గుళ్ళకు పోతున్నా, దేవుడా దేవుడా అంటున్నా మేలు చేయని బ్రతుకు, సత్క్రియ చేయని బ్రతుకు, మంచి జీవితాన్ని జీవించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎవరు కూడా దేవుణ్ణి వెతికినట్టు కాదు. ఆన్సర్ మనకి ఎంత చక్కగా గ్రంథంలో ఇచ్చాడో చూడండి. మేలు చేసేవాడే లేడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మేలు చేసేవాడే, సత్క్రియ చేసేవాడే దేవుణ్ణి వెతికినట్టు. అంటే లోకంలో సత్క్రియ చేసేవాడు లేడా? లేడనే చెప్తుంది గ్రంథం. లోకమందు సత్క్రియ చేసేవాడు లేడనే గ్రంథం చెప్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనిషి యొక్క ఆలోచన ఎలా అయిపోయిందంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వాడైపోయాడు మనిషి. ఆత్మ సంబంధంగా మనిషి జీవించట్లేదంటే కానీ ప్రకృతి సంబంధమైన వాడిగా మనిషి జీవిస్తున్నాడు. ప్రకృతి సంబంధమైన మనస్సు కలిగిన వాడై ఉన్నాడు మనిషి. దైవ సంబంధమైన మనసు అయితే దేవుని వెతుకుతాడు, సత్క్రియ చేస్తాడు, మేలు చేస్తాడు, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాడు. అయితే ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన వాడైతే మేలు చేయడు, మంచి చేయడు. దేవుడు అనేటువంటి భావం లేకుండా మనిషి కొనసాగుతూ ఉంటాడు. చూద్దాం ఒకసారి ప్రసంగి ఏమంటున్నాడో. లోకాన్ని మనిషి వెతుకుతూ ఉన్నాడు. లోకాన్ని మనిషి వెతుకుతూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నది ఈ ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని మనిషి సంపాదించుకోవాలనుకుంటాడు. ఒక్కొక్క ధనవంతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఉంటే ఎక్కువ, కొంతమందికి ఒక కారు ఉంటే ఎక్కువ, కొంతమందికి భూమి మీద 1000 కార్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయంట? 1000 కార్లు ఉంటాయి. ఒకడే అయితే ఆయన తిరగడానికి ఎన్ని కార్లు ఉంటాయంట? 1000 కార్లు ఉంటాయంట. మన భారతదేశంలో ఉండే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సుమారుగా 2500 కార్లు ఉన్నాయి. ఏంటంట? 2500 కార్లు. అంటే మన ఊరు సగం స్థలం ఆయన కార్లు పార్కింగ్కే వాడబడుతుంది. 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలమే ఆయన కార్లు పార్కింగ్కి. 2500 కార్లు. నేను విన్నది సుమారు ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం సంగతి. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లేదో తెలియదు. అంటే అన్న అవసరం ఆ మనిషికి. అంటే మనిషి వెతుకుతూ ఉంటాడు అదనమాట. మార్కెట్లో కొత్త కారు వచ్చిందంటే దాన్ని కొనిపెట్టుకుంటాడు. అయితే ఇంక లోకంలో మనిషి ఏదైనా చూశాడనుకో దాన్ని తెచ్చిపెట్టుకోవడానికి మనిషి ఆశపడుతుంటాడు. లోకంలో మనిషి 3 విధాలుగా మనిషి పాకులాట చేస్తుంటాడు. 3 విధాలుగా మనిషి వెతుకుతూ ఉంటాడు. మీకు ఇందాక నేను అదే చెప్పానండి. అయితే ఇవన్నీ ఎలాంటివో ఒక దేవుని భక్తుడు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూద్దాం.
మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని. వ్యర్థము ఉమ్, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఆ, వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే. ఉమ్, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు ఉమ్. అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? చాలు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 2-3 వచనాల్లో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు పాటుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. అంటే ప్రసంగి అనేటువంటి ఒక మహాజ్ఞానవంతుడు ఆయన. ఈ ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను. ప్రసంగి అంటే సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు అని బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాసినటువంటి ఒక మహాజ్ఞానవంతుడు సొలొమోను గారు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఆయన గురించి కూడా గత వారం మీకు చెప్పడం జరిగింది. దేవుడు నేను ఏమి ఇవ్వడం నీకు ఇష్టమో దానిని కోరుకో అని సొలొమోన్ని దేవుడు వరమే ఇచ్చినప్పుడు ఆ వరాన్ని మరి సొలొమోను ఎలా ఉపయోగించుకున్నాడు? ఏం అడిగాడు సొలొమోను? జ్ఞానం అడిగాడు, మంచి బుద్ధిని అడిగాడు కదండి. నీ ప్రజలందరినీ పాలించడానికి నాకు స్వస్థ బుద్ధిని దయచేయి, మంచి బుద్ధిని దయచేయి, జ్ఞానమును నాకు అనుగ్రహించు అని సొలొమోను గారి యొక్క ప్రార్థన. అలాంటి జ్ఞానవంతుడు ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తే, ఈ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలోనే 1-2 వచనాల్లో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, ఈ భూమి మీద సూర్యుని కింద నరులు పడుతున్న పాటులన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థమే కదండి, నరులు పడుతున్న పాటలన్నీ వ్యర్థమే. ఈ భూమి మీద సూర్యుని కింద ఈ భూమి మీద మనుషులు పడుతున్నటువంటి పాటలన్నీ వ్యర్థమే. అవేవి కూడా మనిషికి ప్రయోజనకరమైనది కాదు. దేనికోసమైతే మనిషి అతృత పడతాడో ఈ లోకంలో అవేవి కూడా మనిషికి ప్రయోజనకరంగా లేవు. ఎందుకంటే ఆయన ఒకసారి పరిశీలన చేశాడట. ఆయన పరిశీలన చేశాడు. చూడు, సొలొమోను గారు జ్ఞానాన్ని దేవుడు అడిగితే సొలొమోను గారికి దేవుడు జ్ఞానంతో పాటు అష్టైశ్వర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అలాగే ఎంత జ్ఞానం ఇచ్చాడో అంత సంపద కూడా సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు సొలొమోను గారికి 3 ఉన్నాయి. ఒకటి జ్ఞానం ఉంది, పదవి ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు. రెండోది డబ్బు ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. మూడోది సొలొమోను గారు ఏం చేశారంటే 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు సొలొమోను గారు భూమి మీద ఉన్నటువంటి 3 మీద బాగా సర్వే చేశాడు, ఆయన బాగా స్టడీ చేశాడు. దేవుడు జ్ఞానాన్ని అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో పాటు ఒక అధికారం ఉంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా, ఒక అధికారిగా ఆయన ఉన్నాడు. ఒకటి అధికారం అనుభవించాడు. రెండోది ఐశ్వర్యాన్ని అనుభవించాడు, డబ్బుని అనుభవించాడు. మూడవది స్త్రీల విషయంలో ఒక స్త్రీని వివాహం చేసుకుంటే సరిపోద్ది కదా. మరి సొలొమోను ఎంతమందిని వివాహం చేసుకున్నాడంట? 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అంటే ఈ లోకం ఈ 3 మీదే నడుస్తుంది. ఈ లోకంలో ప్రస్తుతం ఈ 3 కూడా సొలొమోను గారు సమృద్ధిగా అనుభవించినవాడు. ఇటు పదవిని అనుభవించాడు, అధికారాన్ని అనుభవించాడు, రెండోది ధనాన్ని అనుభవించాడు, మూడోది స్త్రీలను అనుభవించాడు. ఈ 3 అనుభవించిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట వ్యర్థమే. ఏమంటున్నాడట? ఇదంతా వ్యర్థమే. ధనాన్ని అనుభవించాడు. అయితే ఆయన ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్తున్నాడట సొలొమోను గారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అంతా వాతావరణాన్ని ఒకసారి పరిశీలన చేస్తున్నాడంట. చనిపోయింది ఎవరమ్మా అని ఎదుగుతున్నాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అంట ఆ సొలొమోను గారు చూసినప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమీ కూడా తీసుకోబోలేదంట. ఏం చేయలేదట? ఏమీ తీసుకోబోలేదు. ఒక చచ్చిపోయిన ఇంటి ఆయనకి వెళ్ళాడు. ఆ ఇంటికాడికి
చూశాడు అక్కడ. ఆయన సంపాదించి పెట్టిన ఇంట్లో ఏ వస్తువునైనా ఎత్తుకుని వెళ్ళాడమ్మా, ఏమైనా ఎత్తుకుని వెళ్ళాడా? పోతా పోతా పరిశీలన చేస్తున్నాడు ఆయన వెళ్ళి. మీ ఆయన చచ్చిపోయాడు కదా, చచ్చిపోతే ఏమైనా ఎత్తుకెళ్ళాడా? ఏమైనా ఇష్టమైన వస్తువులు ఏమైనా ఎత్తుకెళ్ళాలా? లేదా మంచి బట్టలు ఏమైనా ఉంటాయి ఎత్తుకెళ్ళాడా? లేదా ఇంకేమైనా రథాలు గుర్రాలు ఏమైనా ఉంటే ఎత్తుకెళ్ళాడా? అంటే ఏమీ ఎత్తుకెళ్ళలేదయ్యా. అయితే అధికమైన స్త్రీలతో తిరిగేవాడిని చూస్తున్నాడు. అధికమైన స్త్రీలతో తిరిగేవాడిని చూసిన తర్వాత చివరకు వాడిని బాగా స్టడీ చేసిన తర్వాత వాడి విషయంలో ఈయనకు తేలింది ఏంటంటే ఇదంతా కూడా వ్యర్థమే, వాడు ఒక పెద్ద రోగిష్ట అయ్యి మూలబడిపోయాడు. అది కూడా చూశాడు, అది కూడా వ్యర్థమే. 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్న తర్వాత ఇది గొప్ప అదృష్టం అని రాయల గ్రంథంలో ఆయన. 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి సొలొమోను ఇది గొప్ప అదృష్టం అని, ఇది ప్రతి మనిషి చేయాల్సిన పని అని రాయలేదు ఇక్కడ గ్రంథంలో. ఏం రాశాడంట? వ్యర్థము, సమస్తము వ్యర్థమే. అధిక ధనవంతుడిగా కూడా ఆయన అనుభవించాడు అధిక ధనాన్ని అనుభవించిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఒకసారి మనం చూద్దాం ఆ మాటని. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. ఇదే ప్రసంగి గారు రాస్తున్నటువంటి మాటలు. 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా బాగా వినాలి మీరు, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని ఏం చేసుకున్నాడట? ఎందుకు వచ్చింది నాశనం? ధనం మంచిది కదా, మనిషికి మేలు చేస్తుంది కదా, ధనం అన్ని తెచ్చి పెడుతుంది కదా. అయితే ఒక మనిషి అట ఆస్తిని సమకూర్చుకున్నవాడట ఆ ఆస్తి దాచిపెట్టుకున్నటువంటి తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోను. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఏం మాటలు రాయించాడండి. తాను ప్రయాసపడి సంపాదించినటువంటి ధనం కానీ ధనంతో సంపాదించుకున్న ఏ వస్తువు అయినా సరే వాడు ఏం చేయలేదంట, ఆ మనిషి పట్టుకొని పోలేదు. ఎలా వచ్చాడో అలాగే దిగంబరిగా వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నాడంట ఒక ధనవంతుడు, ఒక మనిషి తన యొక్క సంపాదన ఎలా సంపాదిస్తున్నాడో ఈయన గమనిస్తున్నాడంట. సంపాదించాడంట బాగా. ఆ సంపాదన వల్ల వాడికి నష్టం కలిగిందంట. వాడు చనిపోయాడట. వాడికి అనేక మంది కుమారులు ఉన్నా కూడా వాడు చచ్చిపోయాడట. అనేక మంది కుమారులు ఉన్నారు, అయినా వాడు చచ్చిపోయాడట. చచ్చిపోయిన వాడు పోనీ ఏమైనా వాడు ప్రయాసపడి సంపాదించుకున్న దాంట్లో ఏమైనా ఎత్తుకుపోయాడా అని ఈ ప్రసంగి ఈ సొలొమోను గారు చూసినప్పుడు అంట ఏమీ ఎత్తుకోపోలేదంట. ఎలా వచ్చాడో అలాగే మళ్ళీ వెళ్ళిపోయాడు. సంపాదించుకున్న దాంట్లో ఏది కూడా ఆయన తీసుకొని వెళ్ళలేదు. ఇవన్నీ ఆయన చూస్తున్నాడు సొలొమోను గారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ధనవంతులను అనేక మందిని చూస్తున్నాడు. అయితే ధనవంతుడు చచ్చిపోయినప్పుడు పోతే ఏమైనా ధనాన్ని ఎత్తుకోబోయాడా కొంత అనంటే ఏమీ ఎత్తుకోబోలేదు. అలాగే ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారం తన యొక్క బలం చేత అధికారాన్ని సంపాదించుకుంటాడు. అయితే వాడు చచ్చిపోయిన తర్వాత లోకంలో ఒక అధికారి కావచ్చు, అయితే వాడు చనిపోయిన తర్వాత ఎటువంటి ప్రయోజనం వాడికి లేకుండా పోయింది. అలాగే అనేక మందిని వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీలోలుడు ఉంటాడు. వాడికి ఏమైనా ప్రయోజనం జరిగిందా అంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకవేళ అలాగూ వెళ్ళేవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో కూడా ఒకసారి
ప్రసంగి గారు మనకి తెలియజేస్తున్నాడు. మనం ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం. నా కుమారుడు, ఈ సామెతలు కూడా రాసింది ఎవరు? ఇందాక మనం ప్రసంగం చదివాం కదా, ఆయనే, ఆ సొలొమోను గారే సామెతలు కూడా రాశారు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం మనం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గలగ నా బోధ చెవియుగుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. అయితే 3వ వచనంలో ఏం జరుగుతుందంటే, జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేర్చును. ఒక జారస్త్రీని చూసి దాని వెంబడ పోయేటువంటి మనిషి అంట, వాడి అడుగులు తిన్నగా ఎక్కడికి పోతాయంటే నరకానికే తీసుకుపోతాయే తప్ప పరలోకానికి అవి తీసుకుని వెళ్ళవు. అది ప్రయోజనకరం లేనటువంటి విషయము. ఇప్పుడు యెహోవా దేవుణ్ణి ఆరాధించేటువంటి సొలొమోను గారు తన యొక్క జీవితంలో విగ్రహారాధనకి చోటు లేకుండా బ్రతకాల్సినటువంటి సొలొమోను గారు 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు ఆ 1000 మంది స్త్రీలలో సుమారుగా 300 మంది 400 మంది పైనే విగ్రహాలను పూజ చేసేటువంటి ఆ స్త్రీలను వివాహం చేసుకున్నందుకు అతనికి దొరికినటువంటి ఫలితం ఏంటంటే, వాళ్ళందరూ ఈయనను బలవంతం చేశారు విగ్రహాలకి పూజలు చేయమని. ఇప్పుడు ఈ సొలొమోను ఏమైపోయాడు? ఆకాశాన్ని భూమిని కలిగించినటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి ఆ స్త్రీల మోహంలో పడి ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే, వాళ్ళు చెప్పినట్టుగా విగ్రహాలని పూజ చేశాడు, విగ్రహాలకి ఆరాధన చేశాడు. అప్పుడు దేవుని యొక్క కోపం మరి సొలొమోను మీద రగులుకుంది. సొలొమోను మీద దేవుని యొక్క కోపం రగులుకుంది. అనేక ఇబ్బందులు పడ్డాడు సొలొమోను, అనేక శ్రమలను అనుభవించాడు సొలొమోను. అవన్నీ అనుభవించిన తర్వాత ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు రాయడం మొదలు పెట్టాడండి. సామెతలు, ప్రసంగి, పరమగీత. ఎప్పుడైతే మళ్ళా బుద్ధి వచ్చిందో అప్పుడు రాస్తున్నాడండి. ఇక సామెతలు రాస్తున్నాడు, జారశ్రీ చోటుకి నువ్వు పోబాకయ్యా, దాని యొక్క పెదాల గుండా కారేది నెయ్యిలాగా నీకు ఏమైనా కనపడద్దేమో, తేనెలాగా ఉందనుకుంటావేమో, కాదు నాయన, అది ముసిని పండంత చేదు. అది ఎలా ఉంటుందంట? ముసిని పండంత చేదు. ఒకవేళ అదే దాని వెనకాల ఒకవేళ నువ్వు పోతున్నావేమో అంటే, ఈయన అనుభవం కలిగిన వాడు. రాసింది ఎవరంటే ఒక సామాన్య మానవుడు కాదు, ఒక స్త్రీతోనే పోయినోడు కాదు. రాసింది 1000 మంది స్త్రీలను స్టడీ చేసినటువంటి ఒక వ్యక్తి రాస్తున్నాడు. నువ్వు జారశ్రీ అమ్మడ పోతున్నావేమో, ఆ అడుగులు తిన్నగా నిన్ను ఎక్కడికి తీసుకుపోతాయి అంటే పాతాళ గుండానికి తీసుకుని వెళ్తాయి, నువ్వు నరకానికి చేరుకుంటావు నాయన అని సొలొమోను గారు ఈ యొక్క లేఖనాల్లో మనకి తెలియజేస్తున్నాడు. అంటే లోకం 3 వెంబడిపోతుంది. ఈ 3 స్టడీ చేసినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే, వ్యర్థము సమస్తము వ్యర్థమే. నువ్వు డబ్బు వెంబడిపోతావా? వ్యర్థమే. ఆడదాని వెంట పోవాలనుకుంటావా? వ్యర్థమే. లేకపోతే అధికారం సంపాదించుకోవాలని పోతున్నావా? అది కూడా వ్యర్థమే. నువ్వు ఒక సీటు సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఆ సీటుకి నువ్వు ఉండవు, నీకు ఆ సీటు ఉండదు. తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత సొలొమోనుకి సీటు దొరికిందా? సీట్లో ఉన్నాడా? లేడండి, లేడు. ప్రేమైన వారలారా, లోకంలో మనిషి దేన్ని వెతుకుతున్నప్పుడు అది ఎలా మనిషికి ప్రయోజనకరమో లేఖనాల్లో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఏమి వెతికితే మనిషికి ప్రయోజనకరమో
దేవుడు కూడా మనకి తెలియజేస్తున్నాడు. లోకంలో మనిషి అనేకం వెతుకుతూ ఉంటాడంట, అనేకం వెతుకుతూ ఉంటాడు. ఇందాక మనం చదువుకున్నట్టుగా ఈ వెతికినవన్నీ కూడా మనిషికి ప్రయోజనకరంగా ఉండవండి. మరొక విషయాన్ని కూడా చదువుదాం. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. ఇది కూడా ఎంత చక్కగా ఉంటుందో, ఈ మాటని ఎంత బాగుంటుందో మనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 18, 21 చదువుదాం. 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాం. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి అంట తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఏమేమో సంపాదించేస్తాడంట, ఏమేమో సాధించేస్తాడంట. సాధించేసిన తర్వాత చివరికి ఆ మనిషి చనిపోయిన తర్వాత దాన్ని ఎవరికో ఒకరికి అప్పగిచ్చేసి, అంతే కదండి, కోట్ల ఆస్తి సంపాదించిన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరికి అది ఉన్నోళ్ళకే కదండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, మరి సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని. 19వ వచనంలో వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయ్యుండును, ఇదియును వ్యర్థమేనంట. 20వ వచనం కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అదనమాట. ఒక ఆయనకి మగపిల్లకాయలు లేరు, ఆడపిల్లకాయలే అనుకుందాం. కాసేపు బాగా సంపాదించేసాడు. ఎంత సంపాదించాడంటే అంత సంపాదించేసాడు అనుకుందాం. బాగా కష్టపడి సంపాదించి ఆ ఆడపిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేసి ఈయన కాలం చెల్లిపోయిన తర్వాత పాపం ఈయన జ్ఞానం ఉపయోగించి, బుద్ధి ఉపయోగించి, తెలివి ఉపయోగించి బాగా సంపాదించేసాడు. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అల్లుడిని తెచ్చిపెట్టాడు, ఈయన కన్ను మూసాడు. ఇప్పుడు ఎవరిది అవుతుందంట అది? తన తర్వాత వచ్చేవాడు దాన్ని అనుభవించబోతున్నాడు. ఇది కూడా వ్యర్థమే అంటున్నాడు ఇక్కడ ప్రసంగి గారు. ఇది కూడా వ్యర్థమే. ఒకడు జ్ఞానంతో తెలివిని ఉపయోగించి కష్టపడి వస్తువులుండి అవసరమైతే ఛార్జీలు పెట్టుకుంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పి కాలినడకన పోయి సంపాదించి మూటగట్టిందంతా వీడు చచ్చిపోయిన తర్వాత ఎవరిదైద్దంట? ఏమీ లేకుండా అఫీషియల్గా వచ్చి తినేవాడు వస్తాడన్నమాట. ఇది కూడా ప్రసంగి ఈ విషయాన్ని కూడా చూసేట ఇది కూడా వ్యర్థంగానే కనపడుతుంది. నేను కష్టపడి సంపాదించడం ఏంటి, నేను కూడగట్టడం ఏంటి, నేను చచ్చిపోయిన తర్వాత నాయానికి వచ్చేవాడు వాడేవాడో దిక్కుమాలినోడు వచ్చి తినడం ఏంటి, ఇది కూడా ఏం బాగలేదే అంటున్నాడు ప్రసంగి గారు. వాస్తవమా కాదా? వాస్తవేనా? ప్రియమైన వారులారా, అందుకంటున్నాడు ఇక్కడ ప్రయోజనకరమైనది మనిషి వెతకాలి అంటున్నాడు. ప్రయోజనకరమైనది మనిషి వెతకాలి. ఒకసారి మనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము. ముందుగా యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2, 3 వచనాలు ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు,
ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. మనుషుల్ని దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే మనుషుల యొక్క ఆలోచన దేవుని మీద లేదు. మనిషి యొక్క ఆలోచన ఎవరి మీద లేదట? దేవుని మీద లేదట. దేవుడు బాధ కలిగి తన యొక్క బాధని ఎవరితో చెప్తున్నాడంటే ఆకాశము భూమితో చెప్తున్నాడు. ఎందుకు ఆకాశము భూమితో చెప్తున్నాడు? ఎందుకు ఆకాశముతో భూమితో దేవుడు మాట్లాడి తన యొక్క గోడుని, తన యొక్క బాధను చెప్తున్నాడు ఈ మనుషుల గురించి అంటే, ఆకాశము భూమితో మనల్ని ఏం చేస్తున్నాడంట? దేవుడు పెంచుతున్నాడు, మనల్ని పెంచి పోషిస్తున్నాడు. ఈరోజు భూమి మన కొరకు కష్టపడుతుంది. ఈరోజు భూమి మన కొరకు ఫలిస్తుంది. భూమి మీద సర్వ సంపద, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని మనం తింటూ మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ భూమి మీద సర్వ సంపదని పెట్టిన వాడెవరు? దేవుడే కదా. ఇప్పుడు భూమి మనల్ని ఏం చేస్తుందంట? ఒక తల్లి మనల్ని పెంచి పోషిస్తుంది. నువ్వు ఈరోజు విత్తనం వేసావంటే అది మొలిచి పెద్ద పైరయ్యి అనేక బస్తాల ఒడ్లు నీకు ఇస్తుందంటే అది తల్లి అయి నిన్ను ఆదరిస్తుంది. భూమి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నిన్ను పెంచి పోషిస్తుంది ఈ భూమి. ఆకాశము ఈ భూమి ఫలించడానికి వర్షాన్ని అనుగ్రహిస్తుంది. కనుక దేవుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే ఇప్పుడు వాళ్ళు నా గురించి ఆలోచన చేయట్లేదే, నన్ను వెతకటం లేదే. ఏదో తన కామాంధిని ఎరుగును కానీ ఈ మూర్ఖులకి నన్నెవరో నేనెవరో వీళ్ళకి తెలియకుండా పోయింది. ఎద్దు తన కామాంధిని ఎరుగునంటే అర్థం ఏంటి చెప్పండి? ఎద్దు తన కామాంధిని ఎరుగునంటే ఎద్దు కంట తన్ను మేపేవాడెవరో తనకు తెలుసు. తన కామాంధు అంటే తన్ను మేపేవాడు, తన యజమాని. తనకి ఆహారం ఎక్కడుందో అక్కడికి తీసుకోబోయి తిప్పేవాడు. ఎద్దు తన కామాంధిని ఎరుగునంట. ఎవరు పడితే వాళ్ళు పోతే ఎగిసి కాలుతో తంతుంది ఎద్ది. అదే తన యజమానుడు పోతే కామ్గా ఉంటుంది. కారణం ఏంటంటే వీడు నా కామాంధుడు, నన్ను మేపేవాడు, నాకు ఆహారాన్ని అందించేవాడు, నన్ను సంరక్షించేవాడని ఎద్దు కంట తన యొక్క యజమానుడు ఎవరో తెలుసంట. గాడిదికి తన సొంత దొడ్డేందో తెలుసంట. గాడిదికి ఏం తెలుసంట అంటే గొర్రెపిల్లని అన్నాడా గాడిదని అన్నాడు చెప్పండి. ఎందుకన్నాడు? గొర్రెపిల్ల ఎందుకు అనలేదు చెప్పండి? గొర్రెపిల్ల ఎందుకు అనలేదు, గాడిద ఎందుకు అన్నాడు? దాని అర్థం ఏంటంటే గాడిదికైనా సరే ఇట్టనమాట ఆయన అనింది, గాడిదికైనా తన దొడ్డేందో తెలుసు. మనం అప్పుడప్పుడు కోపం వస్తే ఏమని పిలుస్తాం? ఒక అందమైన వాడ అంటావా, ఒరే గాడిద అంటావా? ఎందుకని తిట్టడం అంటే అదే ఇదే అదే కదా. ఒరే గాడిద అంటే అర్థం ఏంటంటే వాడి మీద కోపం వస్తేనో వాడిని తిట్టాలనిపించినప్పుడు ఒరే గాడిద అంటాం. అంటే గాడిద అంటే వాడిని ఏదో తక్కువగా వాడిని తిట్టడం అనే పదం మనం అనుకుంటాం అనమాట దాన్ని. ఇప్పుడు దేవుడు కూడా మనకు తెలియజేస్తూ గాడిదకు కూడా తన దొడ్డేందో తెలుస్తుంది కానీ ఈ మనుషులకి నేనెవరో తెలియలేదు. అది దాని అర్థం అనమాట. ఆ ఉద్దేశంతో అక్కడ మాట అన్నాడు. లేకపోతే గొర్రె పిల్లనో లేకపోతే ఇంకేదైనా మంచి జంతువో పోల్చొచ్చు, కానీ మన స్వభావం అలా లేదు కదా. మన స్వభావం అలా లేదు. మరీ దిగజారిపోయినటువంటి స్వభావం మనుషులు అయినప్పుడు అన్నిటికంటే దరిద్రమైంది నిజంగా. దీన్ని మామూలుగా మనం చెప్పాలంటే ఈ గాడిద అనే దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే అది వ్యవసాయానికి పనికిరాదు. గాడిద తెలుసా? గాడిద వ్యవసాయానికి పనికిరాదు. అది బరువులు మోయింది తప్ప ఇక దేనికి పనికిరాదు. మరి చదువు లేని ముద్ద లేకపోతే గాడిద అని మనం అంటాం చూసావు. అలాగా గాడిద బరువులు మోయింది తప్ప దేనికి పనికిరాదు. ఇక అది
కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనిషి ఆ గాడిద కంటే మరీ ఇంకా హీనతంగా బతుకుతున్నాడు అని మనకి తెలియజేయడానికే గాడిదకైనా సరే తన సొంత దొడ్డేదో తెలిసి పొగులంతా వదిలేస్తే సాయంత్రం ఊరంతా తిరిగి పొగులు సాయంత్రం అది ఎతుక్కుంటూ మొత్తానికి నేను యాడ్ నుంచి వచ్చానా అని ఎతుక్కుంటూ అంట తన దొడ్లోకి వస్తుందండి. సాఫీగా కూడా రాదంట, అది మీకు తెలుసో లేదో. గాడిద సాఫీగా కూడా వచ్చేదట. అదే గొర్రెపిల్లలు మేకపిల్లలు అయితే వచ్చేస్తాయి, నేరుగా వచ్చేస్తాయి. యజమానుడు ముందు పోతుంటే గొర్రెపిల్ల వెనకాల యజమానుని చూస్తూ వచ్చేస్తూ ఉంటుంది అలా. కానీ నిజానికి గాడిద అలా వచ్చేది కాదట. కానట ఆ గాడిదకి కూడా తన దొడ్డేదో తెలుసు, తన దొడ్లోకి వెళ్తుంది. కానీ మరి నా పిల్లలు నన్ను ఎరగట్లేదే, గాడిదల కంటే మరి స్వభావంగా తయారయ్యారే, మరీ హీనతంగా తయారయ్యే మనుషులని దేవుడు బాధపడుతున్నాడు. తన యొక్క బాధని ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. మరిచారు, మీరు నన్ను మరిచారు. చూద్దాం రోమపత్రిక ఒక చక్కని విషయం అక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ మాటను ఎందుకు రాయించాడో గ్రంథంలో మనం చూద్దాం, చూసి మనం ముగించుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుని గురించి తెలుసుకోవాలని మనకు ఆలోచన వస్తేనట ఈ సృష్టిని చూసినప్పుడంట ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క నిత్య శక్తి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూసైనా మనిషి నేర్చుకోగలడు అని ఈ అనంతమైన సృష్టిని దేవుడు ఉంచాడు. ఆయన అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి ఏంటో దేవుని గురించి తెలియశక్యమైనది. అంటే మనం ఏదైతే దేవుని గురించి తెలుసుకోవాలో అది మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, మనం ఏదైతే అనుభవిస్తున్నామో, తింటూ తాగుతూ అనుభవిస్తున్నామో ఆ ప్రకృతిని చూసైనా దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకోవచ్చు అని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనిషి ఒకవేళ దారి తప్పిపోతే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పిల్లలందరికీ, స్కూల్ పిల్లలందరికీ ట్యాగులు ఎందుకు వేస్తారు చెప్పండి? ట్యాగులు ఎందుకు వేస్తారు? ఇంకా ఈడు ఏ స్కూలు, ఒకవేళ ఈడు రోడ్డు మీద ఏడైనా తప్పిపోయాడు అనుకో, ఐడి కార్డు అంటే ఏంటి దాని అర్థం? ఐడి కార్డు అంటేనే అర్థం ఏంటి? వీడు ఎక్కడైనా తప్పిపోతే ఆ కార్డును బట్టి వీడిని చక్కగా అక్కడికి చేరుస్తారు. అక్కడ తండ్రి పేరు ఉంటుంది, తండ్రి ఫోన్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, ఏ స్కూల్లో వీడు చదివేది ఉంటుంది. సో ఈ రెండింటిని బట్టి ఈ బిడ్డని ఎక్కడికి చేర్చాలనేది ఐడెంటిఫికేషన్ చేసి అక్కడికి చేరుస్తారు. ఒకటి స్కూల్ దగ్గరికైనా, రెండోది తండ్రి కాడికైనా ఆ బిడ్డని చేర్చడానికి అనుగుణంగా. ఎందుకంటే పిల్లలు కాబట్టి, ఒక్కొక్క పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన కారా ఉంది, కారా ఏడైతే బాగా మాట్లాడద్ది. ఒకవేళ కావాలి ఏడైనా తప్పిపోయింది అనుకో, మీది ఏ ఊరు అంటే ఏం చెప్పద్ది? ఇప్పుడు చెప్పద్దేమోలే బహుశా, ఒకవేళ ఇంకొక 6 నెలల ముందే వేసుకోండి, అప్పుడు చెప్పద్దా? చెప్పలేదు. అప్పుడు వీళ్ళు తప్పిపోయినప్పుడు వీళ్ళని మళ్ళా పట్టుకోవాలి అంటే, లేకపోతే ఎవరైనా పట్టుకొని మనకి తెచ్చియాలంటే మనం ఐడి కార్డు ఎలా అయితే పిల్లకాయలందరికీ మెడలో తగిలిస్తారో, దేవుడు కూడా అంట మనం తెలుసుకోవడానికి అన్ని విధాలుగా దేవుడు మన ముందే ఉంచాడు. ప్రకృతిని చూసైనా సరే మనిషి ఏం చేయొచ్చు అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకోవచ్చు. మనం ఒక పండు తినాలని చేతికి తీసుకున్నప్పుడు 200 రూపాయలు పెట్టి యాపిల్ పండు కొన్నావు, అది నీదే? నువ్వు పుట్టించావా? ఆ యాపిల్కాయ నీ చేతికి తీసుకున్నప్పుడట అది చూస్తే ఎవరు గుర్తుకు రావాలట? దేవుడు గుర్తుకు రావాలి. ఈ దేవుని సృష్టి ఇది ఎంత అందంగా ఉందిరా, ఇది ఎంత అందంగా ఉంది.
ఒక బత్తాయి ఉంది. ఆ బత్తాయి పైన తొక్క లేకుండా లోపలనే మనం తింటాం చూసావు, అలాగే చెట్టుకి ఏలాడుతుంది అనుకో, తింటాం మనం. ఒక అట్టికాయ ఉంది, పైన తొక్క లేకుండా లోపల ఉంటుంది తెల్లది, ఆ తెల్లదే చెట్టుకి ఏలకాడుతుంది అనుకో, తింటాం మనం, దాన్ని తినం. పిల్లలు తినడానికి మరి అట్టికాయని ఎంత పదిలంగా తొక్కుతో దేవుడు భద్రపరిచాడండి. అట్టికాయ చూస్తే దేవుడు గుర్తుకు రావాలి, ఆయన గుణలక్షణాలు గుర్తుకు రావాలి, ఆయన శక్తి గుర్తుకు రావాలి, ఆయన యొక్క ప్రేమ గుర్తుకు రావాలి. ప్రకృతిని చూచుట వలన మనుషులకు తేటబడవచ్చును, తెలుసుకోవచ్చు. ఆయన నిత్య శక్తి దేవత్వము ప్రకృతిని చూస్తే అర్థమైపోవాలని కూడా ప్రకృతిలో మరి మనల్ని ఉంచాడండి. అంటే టోటల్గా మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మనిషి దేవుణ్ణే వెతకాలి. నువ్వు ఆహారం, ఇప్పుడు ప్లేట్లో మనం అన్నం పెట్టుకుంటాం, తినడానికి ముందు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం కదండి. దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించి మనం దానిని పుచ్చుకుంటాం. మంచిది, ఇది దేవుడు ఇచ్చాడని మనం ఏం చేస్తున్నాం? గుర్తిస్తున్నాం. ఇది దేవునిది అని, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆయనే ఈ ఆహారం నాకు ఇచ్చాడని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? ఆయనకు కృతజ్ఞత చెల్లించి పుచ్చుకుంటాం కదండి. దేవుణ్ణి వెతుకుట అంటే అది. నువ్వు తినే ప్రతి దాంట్లో, నువ్వు అనుభవించే ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడాలి. దేవుని యొక్క కోరిక అదే. అందుకే అంటున్నాడు అక్కడ, నన్ను వెతకువారు కలరేమో, నేను పెట్టిందంతా తింటున్నారు కానీ, ఆ మాట రాయలే అక్కడ కదండి. నేను పెట్టిందంతా తింటున్నారు కానీ అయితే వీళ్ళు ఏం చేయట్లేదంట, అందులో నన్ను గుర్తించట్లేదే. అది కదండి దేవుని బాధ. దేవుని బాధ ఏంటంటే అట్టికాయ దొరకడంతో తొక్క తీసి తింటాం కదండి. అప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంట? దేవుడు ఎంత అందమైన సృష్టిరా, నా కొరకు దేవుడు ఇచ్చాడు. ఎన్ని అట్టి తోటలని, ఎన్ని జామ తోటలు, ఇవన్నీ దేవుని వెతకడం అంటే సమస్త సృష్టిలో దేవుణ్ణి అలా వెతకాలి. అలాగా వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే అన్నాడు అక్కడ, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని ఆయన చూస్తుంటే వెతకట్లేదండి. తందూరి చికెన్ ముందు పెట్టుకొని జాయింట్లు తినేస్తారండి. జాయింట్లు తినేస్తారు. అలా తినేసి ఒకరోజు హాస్పిటల్ పాలవుతాం. ఒకరోజు ఏమైపోతామంట? హాస్పిటల్. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుణ్ణి గుర్తించాలి. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, వెతకడం అంటే ఏమి వెతకాలి అట? దేవుణ్ణి మనం వెతకాలి. మరొక మాటని చదివి మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుంచి 22వ వచనం నుంచి 23వ వచనం 24వ వచనం నుంచి ఏముంటుందంటే, ఆహారము కంటే ప్రాణమును, దేహము కంటే వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మరి దేహాన్ని ఇచ్చినవాడు వస్త్రాన్ని కూడా, ప్రాణం ఇచ్చినవాడు దాన్ని నిలుపుకోవడానికి ఆహారాన్ని కూడా. ఈ సంభాషణ అంతా రాస్తూ తర్వాత వచనాలు అంటాడు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి బయట తిరిగినప్పుడు ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షుల్ని తిరుగుతూ వాటిని చూస్తున్నప్పుడు వాటిలో కూడా మనం ఏం చేయాలంట? దేవుడు గుణ లక్షణాలను వెతకాలంట. మనమేమో ఆకాశ పక్షులను చూసినప్పుడల్లా మనకేమనిపిస్తుంది? కోళ్ళు పోయినప్పుడల్లా మనకేమనిపిస్తుంది? సరే చెప్పండి. కోళ్ళు పోయినప్పుడల్లా మనకేమనిపిస్తుంది? ఇది గుడ్లు పెట్టే కోడి అయితే బాగా కొవ్విందై ఉంటుంది, దీన్ని బాగా వండుకొని తింటే బాగుంటుందని ఈ ఆలోచన వస్తుంది మనిషికి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను చూసినప్పుడు ఎవరు గుర్తుకు రావాలట? దేవుని శక్తి గుర్తుకు రావాలి. ఏంటి ఆ శక్తి అంటే, ఆకాశంలో ఉండే కోటాన కోట్ల పక్షులు అవి పొలం వేసుకోవు, వరి నాటవు, ఇంకేమి తోటలు వేసుకోవు, ఏమి ఉండవు. కానీ వాటిని ఎవరు పోషిస్తున్నారట? దేవుడు పోషిస్తున్నాడు. వాటికి ఏం పొలాలు లేవు, మనకి ఇంకా పొలాలు ఉన్నాయి కదండి. మనకి ఇంకా పొలాలు ఉన్నాయి, పొలాల్లో పండించుకుంటుంటాం. పొలం ఉంటుంది, పొలాన్ని పండించుకుంటుంటాం. కానీ దేవుడు గుర్తుకు రాడు.
కానీ ఆకాశ పక్షులు మాత్రం ప్రతి ఉదయాన్నే లేచింట దేవునికి మొరపెడతాయి. ఎందుకంటే ఈ దిన ఆహారము దేవుడే మాకు దయచేయాలి. ఇప్పుడు ఆకాశ పక్షులను చూసినప్పుడు మనకి ఏం జ్ఞానోదయం కలగాలంటే, అరే ఆకాశంలో ఉండే పక్షులు చక్కగా బతుకుతున్నాయే, బాగా ఉన్నాయే, మరి వీటిని పోషిస్తున్నది ఎవరు? ఏమి కూర్చుకోవే, వీటికేం పొలాలు లేవే, వీటికేం సేద్యం చేయవే, మరి ఎలా బతుకుతున్నాయి? అందుకంటాడు కింద వచనాల్లో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. ఆ మాటలని చెబుతూ ఏం చేస్తే మనిషికి ముఖ్యమో ఇక్కడ చెప్తాడు. 33వ వచనాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం వెతకాలంట మనిషి భూమి మీద? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. దేవుని రాజ్యమును దేవుని నీతిని మనిషి వెతకాలంట. మనిషి ఏమో పైన ఉన్న వెతుకుతూ ఉంటాడట, కానీ నిజంగా వెతకాల్సింది ఏంటో ఆ 33వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. ఈరోజు మనం కూర్చున్నటువంటి స్థలం ఏంటో తెలుసా? ఆ దేవుని రాజ్యమే. మనం కూర్చున్నటువంటి స్థలము ఆ దేవుని రాజ్యమే. ఇది ఆయన రాజ్యములో ఉంటూ ఆయన నీతిని మనం వెతుకుతూ ఆయన నీతిని మనం వెంబడించాలి. ఏది వెతికితే మనిషికి ప్రయోజనకరమో మనం నేర్చుకుంటూ ఉన్నాం. లోకంలో ఉన్నాయన్నీ మనం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కింద వచనంలోనే మనకి తెలియజేస్తాడండి. 34వ వచనం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినము దాని సంగతులను గూర్చి ఏం చేస్తుందంట? చింతిస్తుందంట. రేపేం వారం? రేపు సోమవారం. రేపు సోమవారంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయేంత వరకు నువ్వు ఏమి తినాలో అవి మాత్రం నీకు సప్లై అవుతుంది ఖచ్చితంగా. నువ్వేం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో, నీ స్థితి ఎలా ఉండాలో, నీకేమి దొరకాలో, ఏమి దొరకకూడదో నువ్వు కోరుకున్నట్టుగా కాదట. నీకు అవసరమైనదేటో రేపటి దినము దాని సంగతుల గురించి అది ఆలోచిస్తుంది. నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈ మాటను మనకు రాయిస్తున్నాడు. మనం అయితే రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా. ఒక ఆమె అయితే పొద్దున్నే టిఫిన్ కూడా తినాం, మధ్యాహ్నం కూర ఏం చేయాలని అడుగుద్ది. ఒక ఆమె ఉదయం టిఫిన్ చేసుకుంటాం, అది ఇంకా తినం, అది ఇంకా లోపలికి పోదు, అదే మధ్యాహ్నం ఏం కూర చేసుకోవాలని అడుగుద్ది. అది ఎట్టుందో చూడండి. ముందు పొద్దున్న తినాలా, మనం బతుకుండాలా, మధ్యాహ్నం దాకా ఉండాలా, మధ్యాహ్నం వండుకొని అప్పుడు మనం తినాలి. అంతే కదా. అది ఇక్కడ అంటున్నాడు, రేపటి దినం అంట మన గురించి ఆలోచిస్తుందట, అదే ఆలోచిస్తుందట. అయితే మనం ఏం చేయాలట? ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలి. మరి వెతుకుతూ ఉన్నారా? ఏం వెతుకుతున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైన వాళ్ళారా, లోకంలో ప్రతినిత్యం మనం ఏదంటే అది మనం వెతుకుతూ ఉంటాం. కానీ మనకు ప్రయోజనకరమైనది ఏంటో అంటే ఇదిగో దేవుణ్ణి మనం వెతుకుట. కనుక ప్రియులారా, మనం దేవుణ్ణి వెతకాలి. దేవుడు కూడా బాధ అదేనండి. అన్ని విషయాల్లో మనం ఎవరిని వెతకాలా, ఎవరిని గణపరచాలా, ఎవరిని కీర్తించాలా అని అంటే దేవుణ్ణి మనం గణపరచాలి, దేవుణ్ణి మనం వెతకాలి, దేవుణ్ణి మనం కీర్తించాలి. మనం చేసే సమస్త పనిలో కూడా దేవుడు ఉండాలి ముందు. మనం చేసే సమస్త పనిలో కూడా దేవుణ్ణి మనం మహిమపరిచి మాత్రమే మిగతా మనం ఏ కార్యమైనా చేయగలిగాలి. అలాగా దేవుణ్ణి వెతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనం ప్రతిదినం మనం చేసేటువంటి దాంట్లో మనం ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతికితే చాలు. ఎందుకు చెప్పమంటారా? ఆ కీ పాయింట్ కూడా మనకి చెప్పాడు దేవుడు. దేవుణ్ణి కానీ మనం వెతికి ఆయన ప్రసన్నత కానీ మనం సంపాదించుకుంటే, ఇప్పుడు దేవుడు శ్రీమంతుడైన దేవుడే
ఆయన్ని మనం వెతికి ఆయన చేతుల్లో మనం ఉంటే ఇక ఏమి మనకి సమకూర్చదు, ఇంకేమి మనకి రాదు చెప్పండి. సమస్తం కూడా మనకి సమకూడి జరుగును. ఆకాశ పక్షులు ఉదయాన్నే లేసట ఆయనకు ప్రార్థన చేసుకుంటాయట. అప్పుడు ఆ దినమంతా కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు వాటికి దయచేస్తున్నాడు. అడవిలో ఉన్నటువంటి మృగాలు సైతం, అడవి రారాజుగా ఉన్నటువంటి మృగాలు సైతం కూడా దేవునికి లేచి అవి అనుకుంటాయంట, మాకు దేవుని చేతుల్లో నుంచి ఆహారం మేము పొందాలి అని వేడుకుంటాయట. కానీ ఈరోజు మనిషి అలాగా దేవుణ్ణి వెతకటం లేదు. దేవుని యొక్క బాధ. ఇప్పుడు మనం చెప్పండి, వెదకుడి మీకు దొరుకుని అంటే ఏమి వెతకాలి? మనం దేవుణ్ణి వెతకాలి, దేవుని నీతిని మనం వెతకాలి. మన అనుదిన ప్రార్థనలో, మన అనుదిన ఆలోచనలో దేవుడు కనబడుతూ ఉండాలి. నువ్వు ఏం ఆలోచన చేసావో అందులో దేవునికి మహిమకరంగా కనబడుతూ ఉండాలి. అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం దేవుణ్ణి వెతికినట్టు. కాబట్టి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం మనం చేద్దాం. దేవుణ్ణి మన ప్రసన్నత చేసుకుందాం. అప్పుడు సమస్తము కూడా మనకి సమకూర్చబడి మనకి జరపబడతాయి. కనుక ప్రియమైన వారలారా, ఈ వచనంలో వెదకుడి మీకు దొరుకును అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏం వెతికితే మనిషికి ప్రయోజనకరము? లోకంలో ఉన్నదంతా వెతికితే మరి ప్రసంగి గారు ఏమన్నారంట, సమస్తము వ్యర్థము అంటున్నాడు. కాబట్టి మనం వెతకాల్సింది దేవుణ్ణి వెతుకుదాం. దేవుడు మన సొంతం అయితే మనకి ఇంకా ఏవి కూడా కొదువు ఉండదు. కాబట్టి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకే ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను యొక్క వాక్యం